Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. మా పని మేము చేయడానికి కూడా మీరు లంచం ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసుల్లో బిళ్ళ బంట్రోతులు కూడా బిల్డింగులు కడుతున్నారు. ఇక్కడ 10 ఎకరాలున్న రైతు కూడా పూరి గుడిసెలో ఉంటున్నాడు. రేపటి నుంచి నిజాయితీగా ఉండే నాలాంటి వాడికి కూడా మేపడం మొదలెడితే ఇంకా ఈ పొలాల మధ్యన మీరు నడిచేందుకు గట్లు కూడా మిగలవు. మీ పొలాల్లో మీరు పండించింది మీరు రుచి చూడాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిందే. నాకు అన్నం పెట్టే ప్రభుత్వం అంటే ఎంత విశ్వాసమో అందరికీ అన్నం పెట్టే మీరన్నా అంతే గౌరవం. పొలం రేట్లు తక్కువ రాసి మీకు అన్యాయం చేయలేను, ఎక్కువ రాసి ఉద్యోగానికి ద్రోహం చేయలేను. బాబురెడ్డి గారు మనకి మర్డర్లు దోపిడీలు దొమ్మిలు తప్ప రేంజ్ పెరగదా? స్టాండర్డ్ మారదా? నువ్వన్నా చెప్పొచ్చు కదమ్మా. ఇది కత్తిపోట్ల సీజన్ కాదండి మహాత్మా, అది ఓల్డ్. ఇప్పుడంతా లేటెస్ట్ కంప్యూటర్ కుంభకోణాలా? అదేనండి, విజయవాడ వాస్తవ్యుడు కృష్ణమోహన్ 80 కోట్ల లాటరీ తగిలిందని 100 కోట్ల భారత ప్రజలను నమ్మించి బ్యాంకుల్లో కోట్లు నొక్కేశాడట. మనకంత కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కదండి. దానికి కంప్యూటర్ నాలెడ్జ్ ఎందుకండి బాబు, జనరల్ నాలెడ్జ్ ఉంటే చాలు 1 మంత్ లో 100 కోట్లు సంపాదించవచ్చు. 100 కోట్ల నోట్ల మాటలా? ప్రస్తుతానికి నోట్లో మాట, ప్లాన్ పాస్ అయితే నోట్ల మూట. ఏంటా ప్లాన్? ఆ కాలువ పారే పొలాలన్నీ రైతుల దగ్గర 25,000 ఎక్కువ ఇచ్చుకుని కోర్టులో ప్రభుత్వం ఇచ్చే కాంపన్సేషన్ సరిపోవట్లేదని ఎక్కువ రావాలని కేసు పెడతా. ఆ కేసుకు నేను జడ్జిని అవుతాను కాబట్టి వీళ్ళకి ఎకరానికి 1,00,000 సరిపోదు, 3.5 లక్షలు ఇవ్వాలని తీర్పు చెప్పాలి. అంతేనా? తీర్పు చదవను కూడా అక్కర్లేదు, సంతకం పెడితే చాలు. నీది మామూలు బుర్ర కాదయ్యా, లాలో ఉన్న తొర్రలతో నిండిన తట్ట. థ్యాంక్ యూ. ఇంతకీ ఎంత మిగులుతుంది? అదే 4,000 ఎకరాలు ఆ కాలువ కింద పోతాయండి. ఎకరానికి 3.5 లక్షలు శాంక్షన్ చేయిస్తే రైతులకు ఇచ్చే 1,00,000 బోను ఓ 100 కోట్లు మిగులుతాయి. ఎకరానికి 25,000 ఎక్స్ట్రా అండి. రైతులకు 10 కోట్లు తీసేస్తే మాకు వచ్చేది 90 కోట్లు, మీకు ఇచ్చేది 5 కోట్లు. బాగున్నాయి. స్కామ్ లో హ్యాండ్ తప్ప ల్యాండ్ లో సెంటు భూమి కూడా లేనోళ్ళు మీకు 90 కోట్లు శాంక్షన్ చేయించిన నాకు 5 కోట్ల. పోనీ న్యాయంగా మీరే ఓ రేట్ చెప్పండి. 10 కోట్లు ఆలోచిస్తే మరి 5 కోట్లు పెంచాల్సి వస్తుంది. అబే అదేం కాదండి, డబ్బు మీరు శాంక్షన్ చేయించాక ఇస్తామని చెప్పబోతున్నాం. అట్లా అయితే ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంతకీ రైతుల పిటిషన్ మీద సంతకం పెడతారా? బాబునీటి బ్రదర్స్ అడిగారంటే పొలాలు ఊరికే రాసిస్తారండి. 10 కోట్లు ఆల్మోస్ట్ మొత్తం మా బిజినెస్ డబ్బు అంతా మీకే ఇచ్చి వేస్తున్నాం. మళ్ళీ అబ్బే మీకు ఆ భయం అక్కర్లేదండి. నెల రోజుల్లో మీ డబ్బంతా సేమ్ సూట్ కేసులలో పెట్టి ఇంకో పెద్ద పెట్టెలో వడ్డీ పెట్టి మీకు తిరిగిస్తాం. తమ్ముడు, మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వం మీకిచ్చే ఎకరానికి 1,00,000 అన్యాయం అని మన బాపినీడి గారు భావించి మీ అందరికీ ఎకరానికి మరో 25,000 ఎక్కువ ఇచ్చి ఆ భూములు ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. పాపం ఆయనకి నష్టం కదా అని మీరు అనుకోవచ్చు. ఆయన మీ తరఫున కోర్టులో కేసు వేసి నా చేత న్యాయంగా మాట్లాడించి ఎకరానికి 1,50,000 శాంక్షన్ చేయించుకుంటారు. అంటే మీకిచ్చే 1,00,000 పోను 25,000 ఆయనకి, 25,000 మీకు. కానీ కోర్టులో ఈ కేసు గెలవనువచ్చు, గెలవకపోను వచ్చు. ఒకవేళ గెలవకపోయినా మీకిచ్చిన 25,000 తిరిగి తీసుకోరు. ఇందులో బలవంతం ఏమీ లేదు. మీలో మీరు ఆలోచించుకొని ఒక మాట అనుకొని చెప్పండి. రండి లాయర్ గారు. ఏం చేద్దాం? ఇక చేసేదేం లేదు. అలా 25,000 ఎక్కువ వస్తుంటే దుబ్బుడాయా? ఇందులో ఏ లింకులు ఉన్నాయో ఏంటో. లింకులు ఉన్నాయి మేము ఒప్పుకోమంటే బాబిరెడ్డి గారు ఊరుకుంటారా? పని చూడేదగ్గొట్టి పొలాలు లాక్కుంటారు. మరి ఏం నిర్ణయించుకున్నారు? మా నిర్ణయం ఏముంటదండి, మీరెట్టా అంటే అట్టా. మరి ఇంకే వచ్చి పేపర్ మీద సంతకం పెట్టి డబ్బు తీసుకెళ్ళండి. రండి రండి. నిజమా? నిజం సార్. గవర్నమెంట్ ఇచ్చే రేటు తక్కువని రైతులందరూ కోర్టులో కేసేసారు. 1,00,000 ఎక్కువ రాస్తే ఎంఆర్ఓ గారికి ఇంత ఇస్తా ఉన్నప్పుడు అర్థమైందండి వాళ్ళ అత్యాశ. అత్యాశ ఏంటండి? అత్యాశ మాకు చాలనిపించింది కేసేసాం. తప్పేంట? తప్పేంట? వచ్చి మోసం. 75,000 కూడా చేయని పొలాలకు 1,00,000 రూపాయలు ఇస్తే చాలదని కేసెత్తారా?
గవర్నమెంట్ సొమ్మేమన్నా మీ అబ్బగాడి ముళ్ళు అనుకున్నారా? మా పొలం మా ఇష్టం, ఎకరం 2 లక్షలకు అమ్ముతాం. 2 లక్షలు ఇచ్చి కొనడానికి నీ చేలో ఏమైనా బంగారం పండుతుందా? లేకపోతే కమ్మోడి పొలానికి ఇంత రేటు, కాపోడి పొలానికి ఇంత రేటు అని క్యాస్ట్ ప్రకారం కాస్ట్ ఏమైనా ఫిక్స్ చేశారా? ఎలా ఫిక్స్ చేశారో కోర్టులో తెలుసుకుంటాం. అదంతా జడ్జి గారు చెప్తారు. రండి పోదాం. ఎన్నో ఏళ్లు బంజరుగా ఉన్న భూమిని కష్టపడి సాగు చేసుకుంటూ మెట్ట పంటలు పండించుకుంటూ సొంత డబ్బుతో బోర్ల సాయంతో మాగాణిగా చేసుకుని అదే బతుకు తెరువు చేసుకున్న రైతులకు మార్కెట్ వాల్యూ వచ్చినప్పటికీ నష్టమేనని కోర్టు భావించడమైనది. కావున రైతులకు ఎకరానికి 3.5 లక్షల పరిహారంగా ఇవ్వవలసిందని ప్రభుత్వాన్ని ఆదేశించడమైనది. ఎంత అన్యాయం, ఎంత దారుణం! మోసం చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. 25,000 ఎక్కువిచ్చి రాయించుకు దుబ్బి కోట్ల నొక్కేస్తారా? వచ్చి దగకూర వెతవచ్చు. ఏంట్రా కూసావు? ఏంటా మీరు చేసిన దగ? నోట్లో ముద్ద పెడతారంటూ వచ్చి అసలు పొట్ట లేకుండా నరికావు. న్యాయం చేస్తారంటూ వచ్చి నేల నాకిచ్చావు. ఎవడరా మోసం చేసింది? ఎకరానికి 25,000 ఎక్కువ ఇస్తానంటే తెగమొక్కి ఇప్పుడు మమ్మల్ని అంటారా? నీ ఇంటికి వచ్చి బలవంతంగా సంతకం చేయించుకున్నామా? నీ పెళ్ళాం పుస్తే తెగుద్దని చెప్పి పొలాలు రాయించుకున్నామా? మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉండి చేయించుకున్నాం. మళ్ళీ మాట్లాడితే అదే ఇన్ఫ్లుయెన్స్ తో ఈ ఊరంతా తగలబెట్టించి నష్టపరిహారంగా ఇంకో 10 కోట్లు శాంక్షన్ చేయించుకుంటాం. బుద్ధిగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెక్కులు తీసుకొని బ్యాంకుకు రండి. వెళ్ళండి. బండి చంద్రయ్య, రావా సంతకం పెట్టు. చెక్ తీసుకో. ఇదిగో వెళ్ళు. తడవర్తి కోటయ్య, సంతకం పెట్టు. చెక్ ఇదిగో. ఆలపాటి కోటేశ్వరరావు, రావాయరా. చెన్న వెంకటేశ్వర్లు. క్షమించు బాబు, గవర్నమెంట్ సొమ్ము తింటుంటే చూస్తుండటం, బయట వాడిని పిలిచి మరీ మన ఇల్లు దోచుకుపోమన్నంత ఎర్రితనమని తెలుసుకోలేకపోయాం బాబు. బాబు 25,000 ఎక్కువ వస్తాయని ఆశపడ్డామే గాని ఇట్లా కళ్ళ ముందే కోట్లు కళ్ళు పీక్కుపోయినట్టు పీక్కుపోతారని ఊహించలేదు బాబు. వస్తామయ్యా. నీ మాట అనకుండా ఎదవల పెదవల చోటల్లో సంతకాలు పెట్టినందుకు ఏడవలసిందేనయ్యా. మాకు ఈ బుద్ధి రావాల్సిందేనయ్యా. సంతకం పెట్టే కదా వచ్చినాడు కదా, నీకు ఆ బుద్ధి చాలే. చిన్నగా బ్యాంక్ వెళ్ళి ఆ డబ్బుని బాపిడి చేతిలో పెట్టు. రండి సార్, చెక్ రెడీ. పదా నడు నడు పదా. ఏమండి, మన ఇంట్లో పళ్ళాలు, చెంబులు, బిందెలు, బకెట్లు, తలుపులు, మంచాలు అన్ని బంగారంతో చేయించేద్దామండి. చేయించుకో బావగారు. మరేమో నాకు. రే తమ్ముడు, అన్నయ్య నీ పెళ్ళాం పేరు ఓ జిల్లా కొందాం. ఏ రాష్ట్రం అమ్ముతుందో కబురు పెట్టి రేటు కనుక్కో. పెద్దనా ఒక పెద్ద ఏరోప్లేన్ బొమ్మ కొని బాబు. బొమ్మ ఏంటమ్మా, నిజమైన ఏరోప్లేన్ కొనిస్తా. స్కూల్ కి వెళ్ళడానికి బాగుంటది. మరి దిగటానికి చోటు సరిపోదుగా. గన్నవరం ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉందట, అది కొని పడేద్దాం. ఫ్యూచర్ లో కార్ పార్కింగ్ గొడవలు సవడానికి ప్రమాణంగా ఉంటుంది.